నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుందని తెలిస్తే చాలామంది విద్యార్థులు అందరూ ఎదురు చూసారు ఆశతోని. ఎందుకంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చిండు, గెలిచిన వెంటనే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా, విద్యార్థులకు అందరికీ ఖాళీలన్నీ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు 20 నెలల తర్వాతనైనా ఇవాళ యూనివర్సిటీకి వస్తున్నారనే ఉద్దేశంతో చాలామంది విద్యార్థి నాయకులు కూడా అందరూ ఎదురు చూసారు. మామూలుగా ఎవరైనా చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే కూడా ఏమన్నా బిస్కెట్లో పండ్లో ఫ్రూట్స్ ఏమైనా పట్టుకుని పోతారు, చాక్లెట్లు పట్టుకుని పోతాడు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఉత్త చేతులతో నచ్చిండు, ఉత్తమ మాటలు మాట్లాడి రిటర్న్ వచ్చిండు తప్ప ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి కానీ ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ ఒక్క స్పష్టత లేని హామీలు ఇచ్చొచ్చిండు. ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడైనా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చడానికి ఒక అధికార హోదాలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు, యూనివర్సిటీకి నిధులు కేటాయిస్తాడు. అప్పటికప్పుడే తక్షణం ఆఫీసర్లు అక్కడే ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడే ఉన్నారు, ఎవరైనా అధికారులంతా అక్కడే ఉన్నారు కాబట్టి ఏదైనా చేస్తారని చెప్పి అందరూ ఆశిస్తారు. నిన్న పెద్ద మాటలు మాట్లాడాడు. సామాజిక చైతన్యానికి ఉద్యమాలు ఉస్మానియా లేవు, అలాంటి స్పేస్గా నేను కల్పించాల్సిన అవసరం ఉంది, నేను కల్పిస్తా, డిసెంబర్ 9 వస్తా, ఇలాంటి పోలీసు బందోబస్తు లేకుండా ఎవరు లేకుండా వస్తా అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రా, డిసెంబర్ 9 రోజు వచ్చే ముందు ఒక ప్రకటించి రమ్మని చెప్తున్నాం. నువ్వు ఒక్కనివే రా, నేను పోలీసులు కూడా గన్మెన్ ఎవరు వద్దని చెప్పినావు కదా, ఒక్కనివే రా. నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాకుండా, సెక్యూరిటీ గార్డు ప్రైవేట్ సెక్యూరిటీ లేకుండా, బౌన్సర్ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చే ముందు బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినావు కదా, ఎందుకు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వలే నిన్న ముఖ్యమంత్రి గారు? మర్చిపోయినావా, లేకపోతే బిస్వాల్ కమిటీ రిపోర్ట్ దొరుకుతలేదా? మీ మధ్యలో కూడా మేము గుర్తు చేస్తున్నాం కదా, గడిచిన 20 నెలల కాలంలో కూడా ప్రతిసారి వీళ్ళు నిరుద్యోగులందరూ గుర్తు చేస్తూ ఉన్నారు. సార్, మీరు ఎన్నికల ముందు మాట్లాడారు కదా, బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇవాళ 20 నెలలైనా ఎందుకు ఇవ్వలేకపోతామని చెప్పి ఇవాళ ఈ నిరుద్యోగులందరూ ఇవాళ ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే మొత్తం ఇనుప కంచెలతోని చక్కగా టాగురట్టను అడుగుపెట్టిన తప్ప ఒక ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓయిలను అడుగుపెట్టినావు అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ నీకు ఓయిలు అడుగుపెట్టాలంటే భయం అవుతుంది కాబట్టి వేలాది మంది పోలీసులు అందరినీ ఓయిల తింపుకొని పోలీసు పహారాల మధ్య చీమ చిటుకువన్నా కూడా భయపడే విధంగా విద్యార్థి నాయకులు ముందస్తు అరెస్ట్ చేస్తూ, ఒక దిక్కు చర్చలకు పేరుకుపోయిన విద్యార్థులను కూడా టాస్క్ ఫోర్స్లో పంపించి అరెస్ట్ చేసిన చరిత్ర ఇవాళ ఈ ముఖ్యమంత్రికి దక్కుతుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇట్లా చేయలే. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సీమాంధ్ర ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా వివరించలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేయడాన్ని చాలామంది ఇవాళ అసహించుకుంటూ ఉన్నారు. యూనివర్సిటీ అమ్మాయిలు అందరూ ఎదురు చూసారు. ఇలా స్పెషల్గా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు కదా, 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులందరికీ స్కూటీలు ఇస్తామని చెప్పి పైలట్ ప్రాజెక్టు అయినా కనీసం మాకు ఇక్కడ అమలు ఇస్తామని చెప్పి చాలామంది విద్యార్థులు ఎదురు చూసారు. వాళ్ళకి ఏమైనా ఇచ్చినవా? ఏం లేదు. మళ్ళీ డిసెంబర్ 9 అని చెప్పి వాయిదా ఇచ్చిండు. ముఖ్యమంత్రి స్థాయిలో అన్ని వాయిదాలు వేసే ముఖ్యమంత్రి ఇవాళ దేశంలో ఉన్నారంటే ఈ రేవంత్ రెడ్డి తప్ప ఇంకోరు లేరు. నేను గొర్రెల లెక్క, బర్రెల లెక్క, చేపలు పెంచేటోళ్ళు లెక్క కాదు అంటే వాళ్ళకి అంత హీనంగా కనిపిస్తున్నారు. నీకు గొర్రెలు పెంచేటోళ్ళు, బర్రెలు పెంచేటోళ్ళు, చేపలు పెంచేటోళ్ళు నీకు అంత హీనంగా కనిపిస్తున్నారా? ఈ దేశానికి సంపాదిస్తున్నారు గొర్రెల పెంపకదారులు, చేపల పెంపకదారులు, పాడి పరిశ్రమ మీద ఇవాళ ఈ వ్యవస్థ ఈ రాష్ట్రం నడుస్తూ ఉన్నది. నీకు ఆ వర్గాల మీద నీకు వ్యతిరేకత ఉందని మాకు చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఇవాళ పాడి పరిశ్రమ ఎనిమల్ హస్బెండరీ శాఖను నీ దగ్గరే పెట్టుకున్నావు. కనీసం ఒక నయా పైసా కూడా ఆ డిపార్ట్మెంట్కి నువ్వు గడిచిన 20 నెలల కాలంలో కూడా ₹1 కేటాయించాలనే విషయం ఈ రాష్ట్రంలో మాకు తెలుసు, ఆ వర్గాలకు కూడా తెలుసు. దాని కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, ఒక యువకుని పెట్టారు, కానీ ఒక్క నయా పైసా కూడా ఆ కార్పొరేషన్కి వేయలేదంటే నీకు ఆ వర్గాల పట్ల ఎంత వివక్ష ఉన్నదో మాకు తెలుసు. ఆ విషయం అందరికీ అర్థమైపోతూ ఉన్నది. నీకు ఆ వర్గాలంటే నచ్చదు, కానీ ఆ వర్గాల పేరు ఉండే సంస్థలు మాత్రం నీకు పేపర్ యాడ్స్ ఇవ్వాలి. అమూల్ డైరీ వాళ్ళు నీకు పేపర్ యాడ్స్ ఇవ్వాలి, నీ కార్యక్రమాల కోసం పేపర్ యాడ్స్ ఇవ్వాలి. నీకు అంత వ్యతిరేకత ఉంటే హెరిటేజ్ను బ్యాన్ చేస్తావు. ఇక్కడ నీకు పాలలు అంటే నచ్చదు కదా, తెలంగాణలో హెరిటేజ్ డైరీ నువ్వు బ్యాన్ చేస్తావా? అంత దమ్ముందా? అంత చులకన మాట ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మానాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ చాలా పెద్ద కమిటీ ఈ రాష్ట్రంలో ముదిరాజు సామాజిక వర్గం, బెస్త సామాజిక వర్గం, చాలామంది లక్షల మంది ఆ చేప వృత్తి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ కోరుతా ఉన్నాం. నిన్న చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు,
నేను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేను, నాతో కాదనే విషయాన్ని నేను ఉస్మాన్ సిటీ వేదికనే ఇవాళ గుర్తు చేసిన విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్నికల ముందు అధికారం కోసం ఎంత హామీలు ఇచ్చిండో నిన్న ఉస్మాన్ సిటీకి వచ్చే నేను చేయలేని విధంగా చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పటికే 60,000 ఇచ్చిండట. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లను ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఈ నచ్చినాక కొన్ని రిజల్ట్ ఇచ్చి అంతకుముందు రిజల్ట్ ఇచ్చిన వాటిని నియామక పత్రాలు ఇచ్చి ఇవి నేనే ఇచ్చానని చెప్పి 60,000 ఇచ్చానని చెప్పి చెప్పుకున్నాడు. అదేవిధంగా ఇంకో 40,000 ఉన్నాయి, 5 సంవత్సరాల లోపల ఇంకో 50,000 ఉద్యోగాలు ఇస్తా, టోటల్గా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు. మరి బిస్వాల్ కమిటీ నివేదిక 2 లక్షలు ఇచ్చిందని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి గారు, మరి ఇప్పుడు నీకు 1,00,000 ఉద్యోగాలు కనిపిస్తున్నాయా? వచ్చినాక వెంటనే చేస్తా అని చెప్పినావు కదా, 6 నెలల లోపల భర్తీ చేస్తా అని చెప్పినావు కదా, మళ్ళీ చివరికి 5 ఏళ్ళు గడువు పెట్టి 5 ఏళ్ళ లోపల 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ఇవాళ విద్యార్థుల చెవుల్లో నిరుద్యోగుల చెవుల్లో ఇవాళ పువ్వు పెట్టడానికి ఓయికి వచ్చిన రేవంత్ రెడ్డి అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చాలా అసలు ఎంత అధ్వానంగా మాట్లాడంటే ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్పిండు. మాకు తెలియదా? రాష్ట్రంలో విద్యార్థులు తెలియదా ప్రాసెస్ ఉంటుందని? ప్రాసెస్ ఉంటుందని తెలియకుంటే నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినవా 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 7 కల్లా భర్తీ చేస్తా అని చెప్పి? ఇలా యూనివర్సిటీని డెవలప్ చేస్తాను కూడా ఒక ఇంజనీరింగ్ కమిటీ ఇస్తా అని చెప్పిండు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ నీ దగ్గరనే పెట్టుకొని 20 నెలలకెళ్ళి నువ్వు ఏం చేయలేదన్నట్టే కదా, నీకు యూనివర్సిటీలో నీకు ఏం ప్రణాళిక లేదన్నట్టే కదా, విద్యా వ్యవస్థను బాగు చేయాలనే ఆలోచన నీకు లేదన్నట్టే కదా. కొత్త ఇంజనీర్ల కమిటీ వేసి మీకు ఏం కావాలో మీరే రాసుకోండి, నేను 1000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. 20 నెలల కాలం లోపల కనీసం ఒక ₹1 కోటి కూడా ఇవ్వని ముఖ్యమంత్రి రేపు 1000 కోట్ల రూపాయలు ఇస్తా అంటే ఎవరైనా విద్యార్థులు నమ్ముతారా? నిరుద్యోగులు నమ్ముతారా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందట. ఆ విధంగా వీళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా అందరూ చెవులు మూసుకుంటారు, నేను మాట్లాడుతున్న ఎవరు వింటలేరు అనుకుంటుండు. కానీ ప్రతి ఒక్కరు కూడా రికార్డ్ అవుతుంది. ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు నీకు బుద్ధి చెప్తారనే విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు నీలాగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఎప్పుడు ఇవ్వలే. ఏదో యూనివర్సిటీకి వచ్చి పోతే అయిపోతానే ఆలోచనతో కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడలే. నిన్న ఒక టీవీ ఛానల్లో జీ తెలుగులో అద్దంకి దగ్గర కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. కేసీఆర్ గారికి యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయం చాలా ప్రేమ ఉంటుంది. మేము ఇషాన్ రెడ్డి చనిపోయినప్పుడు, వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డాడో అని చెప్పి ఇవాళ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. వారు యూనివర్సిటీకి ప్రతిసారి రావాల్సి, విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు వేదికగా ఉండొద్దని చెప్పి కేసీఆర్ గారు భావించారు కాబట్టి దాన్ని రాజకీయాల వేదికగా ఎప్పుడు కేసీఆర్ గారు భావించలే. ఆడికి రాకుండా యూనివర్సిటీ బాగు చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ఆలోచించారు. ఇవాళ దేశంలో ఎవరు దళిత వీసీని చేయలేనట్టుగా నేను ఒక్కనే చేసినట్టుగా ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదో క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు 3 దళితుల్ని వీసీని చేసిండు. ఓ మల్లేశం గారిని శాతవాహన యూనివర్సిటీకి వీసీని చేసిండు. తెలంగాణ యూనివర్సిటీకి ఒక సాంబయ్య సార్ను కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ను వీసీ వేసిండు. ఒక సాయి అన్న కానీ ఉస్మాన్ సిటీ ప్రొఫెసర్ను కాకతీయ యూనివర్సిటీకి ఇవాళ వీసీ వేసిండు. దళితులను మంచి పొజిషన్లో ఉంచిన నాయకుడు కేసీఆర్ గారు. హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా లింబాద్రి గారిని పెట్టిండు. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా గడ్డ చక్రపాణి గారిని పెట్టిండు. దళితులను మీకంటే 100 రెట్లు ఉన్నతమైన స్థానంలో ఉంచిన నాయకుడు కేసీఆర్ గారు. నీలాగా అవమానించే విధంగా ఎప్పుడు కేసీఆర్ గారు మాట్లాడలే. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు, గాలి మాటలు బంద్ చేసి ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్ లోపల ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి మేము కోరుతా ఉన్నా. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలు చేయండి, ఇప్పటికైనా తొందరగా అమలు చేయండి. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్కే మీరు విలువకపోతే ఎవరు విలువిస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచన చేసి ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీ కోసం మీరు ఇచ్చే వరకు కూడా బీఆర్ఎస్ నిరుద్యోగుల పక్షాన ఉంటుంది. చివరి వరకు కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ వెంట పడుతుంది బీఆర్ఎస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కామారెడ్డి జిల్లా బిచ్కున్న మండలంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని దాదాపు 20 నుంచి 25 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి. అదేవిధంగా గురుకులాలలో చాలామంది దాదాపు 100కు పైన చనిపోయి చాలామంది పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని నిన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినటువంటి పరిస్థితి చూస్తే ఉస్మాన్ యూనివర్సిటీలో టావూర్ ఐటంలో పెట్టుకున్న సదస్సులో
ఎవరున్నారా అంటే అందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్సీ నాయకులకు పాసులు ఇచ్చి ఠాగూర్ ఆడిటోరియంలో సదస్సు పెట్టుకున్నట్టు మనం అందరం కూడా చూసినాం. ఇలా ఎక్కడ కూడా కామన్ విద్యార్థులను కానీ మిగతా విద్యార్థులను ఎవ్వరు కూడా రానియకుండా దాదాపు 2 నుంచి 3 రోజుల నుంచి అరెస్టులు చేసుకుంటా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి అడుగడుగున పోలీసులను పెట్టుకొని నిర్బంధ పాలన, ఈయన ఇంద్రమ్మ పాలన అని చెప్పి ప్రజాపాలన అని చెప్పి నిన్న యూనివర్సిటీకి వచ్చి కంప్లీట్ ఉస్మానియా యూనివర్సిటీ అంతా కూడా నిర్బంధ పాలన ఠాగూర్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితి చూస్తాం. ఈయన ఇప్పటి వరకు కూడా ఉన్నత స్థాయి సమీక్ష చేయకుండా విద్యార్థులంతా కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను చూస్తే ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అనేక హామీల గురించి మళ్ళీ మాట్లాడతాడు. ఈయన ఉపన్యాసాల గురించి, ఈయన ఊపదంపుడు ఉపన్యాసాలు, ఈయన కోతలు రాయడం సంగతి ఈ తెలంగాణ యావత్ నిరుద్యోగులు అని విద్యార్థులంతా కూడా గమనిస్తారు. ఈయన అనేక సందర్భాలుగా అనేక డిక్లరేషన్ల పేరుతోని ఇలా విద్యార్థులకు సంబంధించినటువంటి యూత్ డిక్లరేషన్ పేరుతోని ఎవరికై కూడా ఇప్పటి వరకు కూడా యూత్ డిక్లరేషన్ పేరుతోని ఎవరికి కూడా విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు. అదేవిధంగా చేవేలలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఎస్సీ కానీ ఎస్టీ కానీ విద్యార్థులు 10th పాస్ అయితే 10,000 అని చెప్పి, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000 అని చెప్పేసి, అదేవిధంగా డిగ్రీ పాస్ అయితే 25,000 అని చెప్పి